హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ దీపావళి పండగని మీరందరూ గూడా చాలా మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. మ ఇక నేనైతే ఎర్లీ మార్నింగే లెగిసాను. మరీ ఎర్లీ మార్నింగ్ అంటే 4కి, 5కి ఏం కాదులెండి. 6 లోపే లెగిసాననమాట. లెగిసి లేవగానే పనులేముంటాయి చెప్పండి. ఫస్ట్ అయితే బయటంతా ఊడ్చి కడిగేసేసాననమాట. ఆ తర్వాత లోపలంతా ఊడ్చి కడిగేశాను. బయట ఇదంతా కడిగే లోపులు ముగ్గు లేకుండా ఉండకూడదని మెట్ల మీదయితే అలా చాక్ పీస్‌తో మళ్ళీ గీసేసొచ్చాననమాట. ఆ తర్వాత మళ్ళీ బయటంతా ముగ్గు వేసేసి ఇలా యెల్లో కలరు, రెడ్ కలరు మొన్న తీసుకొచ్చానని చూపించాను కదా! సో, అవైతే వేశాను. మంచి ముగ్గు వేద్దామని అనుకున్నా కూడా అక్కడ కన్‌స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది గాబట్టి ముగ్గంతా తొక్కేస్తున్నారు ఆ వర్క్‌లో. సో, అందుకని మామూలుగా సింపుల్‌గా వేశాననమాట ముగ్గు. ఇక్కడ బంతి పూలొచ్చేసి ఇక్కడ 4 డేస్ ముందే తీసుకున్నాను. అప్పటికప్పుడు అంటే మరీ ఎక్కువ రేట్ చెప్తారని. సో, ఆ పూలైతే రూ. 30 చూస్తున్నారు గదా! ఇదిగోండి ఇదంతా కడిగేసి ఇలా కలర్ చాక్ పీసులు తీసుకొచ్చానని చూయించాను గదా! సో, వాటితో అయితే ఇలా అంతా కలర్ వేశాననమాట. చాలా బాగా కనిపిస్తుంది గదా! చూడటానికి. సో, మీకెలా అనిపిచ్చాయో ఈ ముగ్గులు కామెంట్ బాక్స్‌లో మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చాయి. ఆఫ్‌కోర్స్ ఎందుకంటే ఆ ముగ్గులు వేసింది నేనే కదా! ఎవరు వేసుకున్న ముగ్గులు వాళ్ళకి బాగానే అనిపిస్తాయి. సో, నాకలాగా అనిపిచ్చాయి. ఒక పక్క ఈ పనులు ఇవన్నీ చేసుకుంటూనే కొత్త ప్రమిదలు తీసుకొచ్చాను గదా! అంతకుముందు పాత ప్రమిదలు ఉంటే ఇవన్నీ కూడా వాటర్‌లో నానబెట్టేసాననమాట. ఈ పనులన్నీ చేసుకునేలోపు అవి బాగా నానిపోతాయని. అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ బంతి పూలు అవన్నీ కట్టడం అయితే స్టార్ట్ చేశాము. ఎందుకంటే విడి పూలే కదా తీసుకుంది. సో, అవన్నీ మాల కట్టేసి మధ్య మధ్యలో మామిడాకులు అలా అయితే పెట్టేసాము. చూస్తూ ఉండంగానే టైం ఎంత స్పీడ్‌గా అయిపోయిందనుకుంటున్నారు. ఇప్పుడు పగలు తక్కువ, రాత్రి ఎక్కువ గదా! సో, త్వరగా టైం అయిపోయింది. ఇక మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ వాకిలవన్నీ ఊడ్చేసి, ముగ్గవన్నీ పెట్టేసుకున్నాను. ఈలోపే బంతిపూలు మాల కట్టేసినవన్నీ గేట్‌కి, గుమ్మానికి పెట్టేసుకున్నాననమాట. ముగ్గు వేస్తున్న టైంలో ఆవొచ్చింది. సో, దానికైతే అరటిపండు పెట్టాను. చాలా మంచిగా అనిపిచ్చింది ఆ టైంకి ఆవు అలా రావటం. అంటే దీపాలు పెట్టే టైంకి అలా ఆవు రావటం మంచిగా అనిపించిందనమాట. ఇంట్లో పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తులసమ్మ దగ్గర గూడా పూజ అయితే చేసుకున్నాను. మార్నింగ్ టైమ్‌లో చేయలేదులెండి ఇవాళ. ఈవినింగ్ టైమ్‌లోనే చేశాననమాట. సో, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక దీపాలన్నీ పెట్టేసాను. ఇక ముగ్గులు ఒక్కొక్కటే పెట్టాననమాట. ఎక్కువ పెట్టలేదు. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ అయితే చాలా అంటే చాలా దీపాలు పెట్టాననమాట. ఈ దీపాలు పెట్టుకున్న తర్వాత ఒకసారి లైట్ ఆఫ్ చేసుకొని, వాటిని చూసుకొని మళ్ళీ మురిసిపోతూ చాలా మంచిగా అనిపించిందిలెండి. నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఈ శారీ కట్టుకొని. ఈ శారీ మా చెల్లి నా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చిందనమాట. ఇదేనండి మా ఇంటి దీపావళి. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో! హలో! అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.